నేను మీ శారదాను. నాకు ముగ్గులు రావు, ఏదో వచ్చిన కాడికి వేసినాను ఈరోజు. చూడండి, ఇంటి ముందర శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం. అలంకరించుకోవాలి. పొద్దునపూట చేసేదానికి నాకు స్కూల్ పాపకు లంచ్ బాక్స్ అన్నీ చేసుకోవడానికి కష్టం అవుతుంది కాబట్టి అలంకరించుకోవాలి. పాప స్కూల్ పోయిన తర్వాత ఇలా చేసుకుంటాను. అభిషేకం చేయాలంటే 4 గంటలకు వెళ్ళాలి. మనం టైం సరిపోదు కాబట్టి పాప స్కూల్ పోవాలి కాబట్టి పాప స్కూల్ పోయిన తర్వాత నిదానంగా కూర్చొని చేసుకుంటే ఇంట్లో అభిషేకం చేసుకుంటాను. చూపిస్తాను, చూడండి. ఇలాగే చేస్తాను, ఇలాగే అలంకరించుకుంటాను. ఇట్లా కొత్త గిన్నె ఉంటుంది. కొత్త గిన్నెలో అన్నీ కడిగి పెట్టుకోవాలి. శివుని, విఘ్నేశ్వరు, సాయిబాబా పాదాలు అన్నీ కడిగి నీట్గా కొత్త గిన్నెలో ఇట్లా పెట్టుకోవాలి. ఫస్ట్ మనము తేనె వేసుకోవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, 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 హర హర మహాదేవ శంభో శంకర. పంచదార తీసుకోవాలి. ఇంతనే అంతనే లేదు, ఎంతైనా తీసుకోవచ్చు మనము. కొంచెం అరటిపండు ఇట్లా ఇట్లా పిసికి దేవునికి అట్లే అతికియాలన్నమాట. ఇప్పుడు పాలు పోయాలి. హర హర మహాదేవ శంభో శంకర, 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 హర హర మహాదేవ శంభో శంకర. పాలల్లో మునిగిపోయినాడు కాబట్టి స్వామికి ఈ శివలింగం కనిపించడం లేదు. ఇప్పుడు టెంకాయ కొట్టి టెంకాయ నీళ్ళు కూడా దాంట్లోనే పోయాలి. ఓకే, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటాకాని చ సంధానం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశ నందివాహన. నేను రోజు ఉపవాసం ఉంటా కాబట్టి ఈ పంచామృతం 3 పూట్ల తాగుతాను. పంచామృతం రెడీ అయింది. ఇప్పుడు అన్ని విగ్రహాలన్నీ రాగి చెంబుతోనే కడగాలి. ఇప్పుడు అంతా క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు గంధం పట్టించేసి ఇట్లా రెడీ చేసుకోవాలి. బిల్వపత్రాకు ఉంది కదా, ఈరోజు శివునికి ముఖ్యమైన బిల్వపత్రాకు. ఓం హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర,
హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. చూడండి తులసమ్మ దగ్గర శివలింగము, ఇది కాశీ నుంచి తెచ్చింది మా ఫ్రెండు చిన్నది, అది ఇప్పుడు అభిషేకం చేసినాను. లింగం ఎదురుగానే గోమాత పెట్టుకుంటే చాలా మంచిది, ఇట్లా పూజ చేసుకుంటే కనుక. ఈ పంచామృతం పంచాలంటే పంచుకోవచ్చు, లేకపోతే ఉపవాసం ఉంటే ఇదే తింటే మంచిది. మీ కోరికలను ఏదైనా నెరవేరినా కోరికలు కోరుకోండి, నెరవేరుతుంది. బిల్వపత్రి ఆకు మాత్రం ఖచ్చితంగా ఈరోజు పెట్టాలి. పౌర్ణమి రోజు ప్రతిరోజు పెట్టా మంచిదేను, ఈరోజు కంపల్సరీ పెట్టాలి. కార్తీక పౌర్ణమి రోజు పెట్టాలి. నేను చేసేది పూజ ఇట్లా మంచి జరగాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేను పూజలో ధ్యానంలో ఉంటాను. థ్యాంక్ యూ.